అందరికీ నమస్కారం మిత్రులారా. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, ఎస్బీఆర్ టాక్స్ కొన్ని సంస్థలను ప్రమోట్ చేస్తుందా అని. దీనికి నేను స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వదలుచుకున్నాను. మిత్రులారా, ప్రపంచంలో ఏం జరుగుతుందంటే చెడ్డవాడు గట్టిగా అరుస్తున్నాడు అబద్ధాలతోటి, మిథ్యతోటి, భ్రాంతిని కల్పించి, అర్ధసత్యాలతోటి. మంచివాడు తన గురించి తనకు చెప్పుకోవడము మంచిది కాదని ఉద్దేశంతో నిశ్శబ్దంగా పనిచేసుకుంటున్నాడు. కానీ సామాన్య వ్యక్తులకు చెడ్డవాడి అరుపుకు, చెడ్డవాడి దుష్ప్రచారానికి, చెడ్డవాడి చేసే సౌండ్కు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తెలియకుండా అమాయకత్వంతో మీకు వాళ్ళకు సంబంధించిన సంస్థలు చేరుతున్నారు. అది ఎడ్యుకేషన్లోనే కాదు, బిజినెస్లో కానీ అనేక వాటిలో. ఉదాహరణకు ఇంతకాలం కోల్గేట్ టూత్పేస్ట్ వాడారు. ఒకసారి కోల్గేట్ టూత్పేస్ట్ అనేది ఎంత నష్టదాయకమైన విషయం అర్థమై పతంజలి లాంటివి, శ్రీశ్రీ లాంటివి, డాబర్ లాంటి పేస్ట్ వచ్చిన తర్వాత చాలామందికి ఆ అవగాహన వాళ్ళు పడట్లేదు. కానీ వాటికి ప్రచారం రాలేదు, వాటిని ఎవరు ప్రమోట్ చేయలేదు. పతంజలి ప్రొడక్ట్స్ కానీ, శ్రీశ్రీని కానీ, ఇంకా అనేక డాబర్ కానీ, బైద్యనాథ్ కానీ, మిగతా కానీ. కాబట్టి ప్రపంచమంతా కూడా బాగా శబ్దం చేసేవాడి చుట్టూ జనాలు వింటున్నారు. అదేవిధంగా శ్రీ చైతన్యనారాయణ లాంటి కాలేజీలు చేసే తప్పుడు ప్రచారము, దుష్ప్రచారము, అబద్ధపు ప్రచారము, మోసం జనాలు వంచే ప్రచారము తోటి అనేక మంది లోనై అమాయకత్వంతో, ఆశతో, ఆరాటంతో పిల్లల్ని ఏరుస్తున్నారు. దానిలో 90% పైగా చాలా డిస్సాటిస్ఫై ఉన్నారు. ఇప్పుడు శ్రీ చైతన్యనారాయణ మీద రివ్యూ ఏమని చెప్పండి. ఒక 5% తప్ప 95% మంది మిక్స్డ్ రివ్యూ కానీ, నెగిటివ్ రివ్యూ కానీ ఇస్తారు. మరి ఎందుకు చేస్తున్నారు? ప్రచారం వల్ల. అట్లా ఇంజనీరింగ్ కాలేజ్ అమృతకు పెద్దగా ప్రచారం లేదు. ఈ మధ్య కొంత చేస్తుంది. తొలినాళ్ళలో అమృత ప్రచారం లేదు. 4 సంవత్సరాల క్రితం అమృత గురించి అద్భుతమైన వీడియోలు పెట్టాను. చాలా తెలుగునాట నా వీడియోల కారణంగా అమృతలు అప్లై చేసే వాళ్ళ సంఖ్య పెరిగింది. 3 ఏళ్ల క్రితమే కేఎంఐటి గురించి పెద్దగా ఎవరు తెలియనప్పుడు కేఎంఐటి గురించి నేను అనేక వీడియోలు పెట్టాను. దానివల్ల కేఎంఐటి ప్రచారం పెరిగి దాన్ని చాలామంది ఆప్ట్ చేసుకున్నారు. ఎన్జిఐటి జరిగింది. లాస్ట్ గీతాంజలి మంచి కాలేజ్ ఎవరు గుర్తించట్లేదు, అద్భుతమైన కాలేజ్ అని చెప్తే కొంత గీతాంజలి యొక్క ర్యాంక్ మెరుగుపడింది. నెక్స్ట్ వేవ్ గురించి ఆన్లైన్ కోచింగ్ చెప్తే నెక్స్ట్ వేవ్కి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి చాలామంది ఆప్ట్ తీసుకుని మెజారిటీ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఎన్ఐఏటి అని వాళ్ళ కాలేజ్ వచ్చింది. దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలనుకుంటే, వెబినార్ వినాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళు లింక్ ఇస్తున్నాను. ఆ లింక్లో మీరు వివరాలు నమోదు చేసుకున్నట్టయితే మీకు నెక్స్ట్ వేవ్ ఇంజనీరింగ్ కాలేజ్ అద్భుతమైనటువంటిది. మీకు బిట్స్ పిల్లలతోటి అఫిలియేషను, మీకు ఇండస్ట్రీ ఓరియంటెడ్ కోచింగ్, ఐఐటి టాపర్స్ టీచ్ చేస్తారు. అనేక విధాలుగా బెటర్. మీరు దాంట్లో ఏదలుచుకుంటే మీరు రిజిస్ట్రేషన్ లింక్ నమోదు చేసుకోండి. దాని గురించి కూడా చెప్తున్నాను. ఫిడ్జీ మంచి కాలేజ్, కానీ స్వేచ్ఛను సద్వినియోగం చేసే వాళ్ళకే ప్రయోజనం. స్వేచ్ఛను మిస్యూజ్ చేస్తే ఫిడ్జీ ఇబ్బంది అవుతుంది. ఇంటర్మీడియట్ కాలేజ్ అనేకమైన మంచి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో లోపాలు ఉండవచ్చు. విమర్శలు చేసే వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు ప్రపంచంలో. రాముని విమర్శించే వాళ్ళు ఉన్నారు, కృష్ణుని విమర్శించే వాళ్ళు ఉన్నారు, నరేంద్ర మోడీ విమర్శించే వాళ్ళు ఉంటారు, వివేకానంద విమర్శించే వాళ్ళు ఉన్నారు, బుద్ధుని, గాంధీని అందరిని విమర్శించే ప్రపంచంలో ఎప్పుడు కూడా కొంతమంది విమర్శించే ఉంటూనే ఉంటారు. వాళ్ళ వైఫల్యానికి అవతలని బ్లేమ్ చేసేటోళ్ళు చాలామంది ఉంటారు. కొంతమందికి ప్రతి మనిషిలో కూడా సంస్థలకు విమర్శ కనిపిస్తుంది. విమర్శ ఉండవని కాదు. ఇంటర్మీడియట్ కాలేజ్ అనేకమైనవి ఉన్నాయి. మోడలెస్ వాళ్ళు అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఐఐటి ఢిల్లీకి సంబంధించిన నితిన్ కుమార్ స్టార్ట్ చేశాడు. అనేక మంది నాకు చెల్లె పిల్లలు కానీ, నా బంధుమిత్రుల పిల్లలు అనేక మంది అని చదివారు. అది మంచి కాలే 10 మంది చెప్తున్నాను. అది మీరు ప్రమోట్ అనుకుంటే అది మీ ఇష్టం. మంచి ప్రయత్నం చేస్తున్నారు, సిన్సియర్ కష్టపడుతున్నారు, ఉన్నంతలో మెరుగైన ర్యాంక్ తీసుకొస్తున్నారు. అది మంచిదని చెప్పడం అనేది నా కర్తవ్యం. దానికోసమే ఎస్బీఐ టాక్స్ పనిచేస్తుంది. నిస్సంకోచంగా మంచి కాలేజీని మంచిదే చెప్పడం అనేది ప్రమోట్ అని మీరు పదం వాడితే నేను ప్రమోటే చేస్తున్నాను చాలా కాలేజెస్. మీరు ఎవరైనా మంచి కాలేజీలో ఇన్వైట్ చేయండి, పరీక్షిస్తాను. హాస్టల్, కాలేజీ, ఫ్యాకల్టీ, డైరెక్టర్తో మాట్లాడిన తర్వాత మా టీము మీరు ఎగ్జామ్ చేస్తే దాని గురించి కూడా ప్రమోట్ చేస్తాను. మీరు కాలేజ్ పెట్టండి, నాకు చెప్పండి, నేను ప్రమోట్ చేస్తాను. ఒక మంచి ప్రయత్నాన్ని గట్టిగా 10 మందికి చెప్తే అది ప్రమోషన్ మంచి పదమే. ప్రపంచంలో ప్రమోషన్ లేకుంటే మంచి విషయం తెలియదు. ఒక ప్రోడక్ట్ వ్యాక్సిన్ వచ్చింది, వ్యాక్సిన్ ప్రమోట్ చేయకుండా ఎట్లా తెలుస్తుంది? మీకు అనేకమైనటువంటి ఆరోగ్యమైనటువంటి ఉత్పత్తులు వచ్చినాయి. భగవంతుడు రామాయణం అనేది రాముని ప్రమోషన్.
భాగవతం అనేది శ్రీకృష్ణుని యొక్క ప్రమోషన్, అన్నమాచార్య కీర్తన అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రమోషన్. కాబట్టి ఒక అద్భుతమైన వ్యక్తి కానీ, అద్భుతమైన కీర్తన కానీ, పాట కానీ, సినిమా కానీ, అద్భుతమైన సంస్థను కానీ 10 మందికి తెలియకుండా ఎట్లా ఎట్లా తెలుస్తుంది? బుర్రకథలు, హరికథలు కూడా అప్పుడు ఉండేటువంటి భగవంతుని యొక్క కార్యాలకు, ఒక సంఘటనకు సంబంధించినటువంటి ప్రమోషన్స్. స్వాతంత్ర్యం కూడా ప్రచారం అంతా ప్రమోషన్. కాబట్టి ప్రచారం చాలా అవసరం మిత్రులారా. మంచిదాన్ని ప్రచారం చేయాలి. నేను ప్రచారం చేసే వాటిలో, నేను ప్రమోట్ చేసే వాటిలో లోపాలు డెఫినెట్గా లోపాలు ఉంటాయి. మహాత్మా గాంధీ కూడా లోపాలకు అతీతులు కాదు, సంస్థలకు లోపాలు ఉంటాయి, విమర్శలు కూడా ఉంటాయి. స్థూలంగా చాలామందికి మేలు చేస్తుంది, కొద్దిమందికి నచ్చకపోవచ్చు. మోడలెస్ కానివ్వండి, 9 కూడా అంతే. ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళకి ఇనిషియేషన్ మంచి, సుచిత్రాలు కూడా కొత్త క్యాంపస్ పెట్టారు, బాగుంది. నానో శంషాబాద్ కొత్త క్యాంపస్ 15 ఎకరాలు పెట్టారు. దాని నుంచి వాగ్దా టాక్ చేశాను, వారితో ఇంటర్వ్యూలు కూడా చేశాను, నాన్నతో, శ్రీనివాస్ గారితో, కృష్ణ చైతన్య గారితో. అదేవిధంగా ఇగ్నైట్ రమేష్ గారు మంచి పని చేస్తున్నారు. జేఎన్టీ దగ్గర కేరింగ్ తీస్తున్నారు, గేమ్స్ ఉన్నాయి, మంచి ఆహ్లాదంగా పిల్లలతో టీచ్ చేస్తున్నాడు, అది మంచిదే. ఫిడ్జీ ఒక ఫీ ఎక్కువ కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నంతలో మంచి, ముఖ్యంగా మియాపూర్ బ్రాంచ్, మాదాపూర్ బ్రాంచ్ బాగా పనిచేస్తున్నాయి, కాదనడానికి వీల్లేదు. కానీ ఎస్బీఐ టాక్స్ ప్రమోషన్ చేస్తాడు, కానీ మంచి ఎవరి కాలేజీకైనా ప్రమోట్ చేస్తాడు. మీకు తెలుసో చైతన్యకి సంబంధించిన చైర్మన్, శ్రీ చైతన్య చైర్మన్ ఉన్నప్పుడు నన్ను వేరే అక్కడ సెంట్రల్ ఆఫీస్ హెడ్స్ తోటి, ఏజీఎం తోటి పిలిపించి రిక్వెస్ట్ చేసి 10 రోజులు ఫోన్ చేస్తే వెళ్ళాను. నాకు చాలా హ్యూజ్ ఆఫర్స్ ఇచ్చారు, బట్ నేను చేయని చెప్పాను. అది మెజారిటీకి నష్టము, కొద్దిమందికి లాభం. మెజారిటీ అన్హ్యాపీ, కొద్దిమంది హ్యాపీ. కానీ నేను ప్రమోట్ చేసే వాళ్ళు మెజారిటీ హ్యాపీ, కొద్దిమంది అన్హ్యాపీ. కొద్దిమంది అన్హ్యాపీ ఎప్పుడైనా ఉంటారు. ఒక కేఎం18 ఎస్బీఐ టాక్స్ ప్రచారం చేయడం వల్లనే చాలా అద్భుతమైనటువంటి స్థాయికి వచ్చింది. ఇప్పుడు NI18కి కూడా ప్రచారం కల్పిస్తున్నాను. డెఫినెట్గా దీనిలో మీరు కింద డిస్క్రిప్షన్ దానిలో ఏరండి, మీకు వెబినార్ వినండి. మిగతా వాటికంటే బెటర్ న్యాయం జరుగుతుంది. అందరికి ప్లేస్మెంట్ వస్తాయో లేదని గ్యారంటీ ఇవ్వడం లేదు, కానీ వాళ్ళు ఇచ్చేటువంటి బెటర్ క్వాలిటీ, బెటర్ న్యాయం మీకు ఇస్తుంటారు. వీటి గురించి అమృతాన్ని చాలా వరకు చెప్పింది నేనే. ఏ కాలేజీలో అయితే విశ్వాసం నాకు ఉంటుందో, మా టీం పరీక్షిస్తున్నారో, టీం సర్టిఫై ఇస్తుంది, దాని గురించి డెఫినెట్గా ఎస్బీఐ టాక్స్ ప్రమోట్ చేస్తుంది. అనేక స్కూల్స్ను, భారతీయ విద్యాభవన్స్, చారిటీని, రామకృష్ణ మిషన్ స్కూల్స్ను ఇవి ప్రమోట్ చేస్తుంది. అరవింద స్కూల్ గురించి ఇంటర్వ్యూ చేశాను, నేను వీడియో చేసే రోజు ఒక 2-3 రోజుల్లో పబ్లిష్ అవుతుంది. అదిగా ప్రమోట్, వాలంటరీకి వెళ్ళాను, సొంత ఖర్చులతో వెళ్ళి, నేను ఆఫీస్కి పోకుండా మొత్తం రోజంతా కష్టపడి చాలా దూరం ప్రయాణించి చేశాను. అది ధర్మం. అంటే మంచిదాన్ని మంచి అని చెప్పాలి, చెడుదాన్ని చెడ్డు అని చెప్పాలి. ఇది ఎప్పటినే సమస్య. రాజకీయ నాయకులు అంతే, మంచి నాయకునే చెప్పాలి. నేను నరేంద్ర మోడీని ఇష్టపడతాను, నచ్చని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ మంచిదాన్ని మంచి, చెడుదాన్ని చెడు అని చెప్పడం అనేది జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది. ఆ పని ఎస్బీఐ టాక్స్ చేసింది, చేస్తుంది, భవిష్యత్తులో చేయబోతుంది. దీని మీద పూర్తి స్పష్టిస్తున్నాను. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.